హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిబ్రా ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అడ్వాన్స్ లెవెల్ అంగారక కొట్టి, అలాగే ఈ ఫ్లాట్ కాలర్ విత్ ల్యాంటర్న్ స్లీవ్స్ ఫ్రాక్, ఈ 2 వర్క్షాప్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ 2 వర్క్షాప్ మీద ఒక ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ 2 వర్క్షాప్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 499. ఈ 2 వర్క్షాప్స్ని ఒకేసారి పర్చేస్ చేసిన వాళ్ళకి జస్ట్ 399 రూపీస్కే ఈ 2 వర్క్షాప్స్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. అలాగే ఈ క్లాస్ అనేది ఎక్కడో ఏ యాప్లోనూ ఉండదండి, యూట్యూబ్లోనే ఈ క్లాస్ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇలా ఇంట్రెస్టెడ్ ఉందని మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఈ 2 వర్క్షాప్స్ లింక్ని షేర్ చేస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లోనే ఈ క్లాసెస్ అనేవి వినొచ్చు. సో క్లియర్? ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మెసేజ్ అండ్ వాట్సాప్ మీ. డోంట్ మిస్ దిస్ ఆఫర్. జస్ట్ 399 రూపీస్కి మీకు 2 వర్క్షాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ వర్క్షాప్స్లో వచ్చేసి ఆల్ సైజెస్కి ఈ కుర్తీస్ని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోవచ్చు. అలాగే బొటిక్ లెవెల్లో గార్మెంట్స్కి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో కూడా నేర్చుకోవచ్చు. సో క్లియర్? ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలి అంటే ఆ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ అనేవి బాడీ మీద ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ క్రోకీ మీద ఈ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ మీరు అలాగే మీరు ఎవరికైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారో మీకు కానీ ఆర్ మీ క్లయింట్కి కానీ అలా బాడీ మీద మెజర్మెంట్స్ అనేవి సేమ్ యాజ్ అలానే తీసుకోవాలి. సో క్లియర్? నౌ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే దానికి కావాల్సిన ఓవరాల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నవి బాడీ మీద ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ లెంత్. సో బాడీ మీద బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే, సో ఇలా షోల్డర్ మిడిల్లో, ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచి మెజర్ టేప్ని ఇలా స్ట్రైట్గా కిందికి పెట్టుకున్న తర్వాత ఎక్కడికైతే చెస్ట్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీకు బ్లౌజ్ లెంత్ ఎంత కావాలి అన్నది డిసైడ్ అయ్యి అక్కడి వరకు ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బాడీ ఇలా ఉంటుంది, ఇది వచ్చేసి షోల్డర్ అనుకుంటే ఈ షోల్డర్ మిడిల్లో ఇలా మెజర్ టేప్ని షేప్లో పెట్టుకున్న తర్వాత ఎక్కడికైతే చెస్ట్ అనేది ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మీకు బ్లౌజ్ లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి అంతవరకు బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. అంటే చెస్ట్ ఎండ్ అయిన తర్వాత మీకు కావాల్సిన బ్లౌజ్ లెంత్ అనేది డిసైడ్ అవ్వాలి. సో ఎక్కడికైతే చెస్ట్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ ఆర్ ఇంకా కిందికి కావాలి అనుకుంటే 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ లెంత్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడి వరకు లెంత్ అనేది తీసుకోవాలి. సో క్లియర్? ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలి అన్నది క్లియర్. అలాగే ఈ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే ఎక్కడికైతే చెస్ట్ ఎండ్ అవుతుందో ఆ లెంత్ని కూడా మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ లెంత్నే షోల్డర్ టు లో చెస్ట్ లెంత్ అంటాం. ఈ సైజ్లో వచ్చేసి 12.5 ఇంచెస్. సో క్లియర్? బ్లౌజ్ ఈ సైజ్లో వచ్చేసి 15.5 ఇంచెస్. సో ఈ 2 మెజర్మెంట్స్ని ఒకేసారి మనం తీసుకోవచ్చు. సో షోల్డర్ మిడిల్లో మెజర్ టేప్ని స్ట్రైట్గా కిందికి పెట్టిన తర్వాత ఎక్కడికైతే చెస్ట్ ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకొని దాన్ని షోల్డర్ టు లో చెస్ట్ మెజర్మెంట్గా నోట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి మీకు ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ ఎంతైతే కావాలి అనుకుంటున్నారో మీరు డిసైడ్ అయిన తర్వాత మీ బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ని నోట్ చేసుకోవాలి. సో క్లియర్? సో మీరు ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ లెంత్ అనేది ఫిక్స్ అవుతారో అక్కడే ఫుల్ బ్యాక్ టు ఫ్రంట్ వేస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. సో క్లియర్? నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ లెంత్. ఈ బ్యాక్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, మీరు ఎక్కడైతే వేస్ట్ రౌండ్ తీసుకున్నారో, ఎక్కడ వేస్ట్ రౌండ్ తీసుకుంటారు? బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ ఎక్కడికైతే డిసైడ్ అవుతారో అక్కడ నుంచి ఫుల్ వేస్ట్ రౌండ్ అనేది తీసుకుంటారు. ఆ వేస్ట్ రౌండ్ దగ్గరే ఈ బెల్ట్ని ఇలా మీ వేస్ట్కు ఈ బెల్ట్ని ఇలా పెట్టుకోండి. సో ఇలా బెల్ట్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ బ్యాక్ లెంత్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఇలా మీ వేస్ట్కి బెల్ట్ అనేది పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్లో సేమ్ యాజ్
ఎలా అయితే ఫ్రంట్ సైడ్ మిడిల్ నుంచి మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ తీసుకున్నామో సేమ్ యాజ్ బ్లౌజ్ బ్యాక్ లెంత్ కూడా ఇలా షోల్డర్ మిడిల్ లో మెజర్ టేప్ ని పెట్టుకొని స్ట్రైట్ గా మనం ఆల్రెడీ ఈ బెల్ట్ అనేది పెట్టుకొని ఉంటాం కదా, సో ఆ బెల్ట్ దగ్గరికి బ్లౌజ్ బ్యాక్ లెంత్ అనేది తీసుకోవాలి. సో క్లియర్. ఎగ్జాంపుల్ కి ఇది బ్యాక్ అనుకుంటే ఇలా షోల్డర్ మిడిల్ లో మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని ఆల్రెడీ మనం వేస్ట్ దగ్గర బెల్ట్ పెట్టుకొని ఉంటాం కదా, ఆ బెల్ట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ బ్యాక్ లెంత్ అనేది తీసుకోవాలి. సో క్లియర్. సో ఈ సైజ్ లో బ్లౌజ్ బ్యాక్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ కంటే బ్లౌజ్ బ్యాక్ లెంత్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే బాడీలో ఫ్రంట్ సైడ్ వచ్చేసి బాడీ ఈ షేప్ లో ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లాట్ గా ఉంటుంది. సో ఫ్లాట్ గా ఉండడం వల్ల బ్యాక్ సైడ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి రెడ్యూస్ అవుతుంది. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ నుంచి స్ట్రైట్ గా ఇలా షోల్డర్ మీదకి చెక్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ కూడా ఆర్మ్ హోల్ కి ఇలా స్ట్రైట్ గా చెక్ చేసుకొని ఇటు సైడ్ పాయింట్ కు బ్యాక్ సైడ్ టేప్ పెట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ టేప్ పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ పాయింట్ నుంచి ఇటు సైడ్ ఆర్మ్ హోల్ పాయింట్ వరకు ఇలా బ్యాక్ సైడ్ షోల్డర్ మీద టేప్ పెట్టుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని నోట్ చేసుకోవాలి. ఈ సైజ్ లో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15.75. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ ఎక్కడ తీసుకోవాలంటే బాడీలో చెస్ట్ మిడిల్ లో. సో ఇది చెస్ట్ అనుకుంటే చెస్ట్ మిడిల్ లో మెజర్ టేప్ ని ఇలా చెస్ట్ మిడిల్ లో మెజర్ టేప్ ని బ్యాక్ టు ఫ్రంట్ పెట్టుకొని ఇలా బ్యాక్ టు ఫ్రంట్ రౌండ్ గా పెట్టుకొని ఫుల్ టైట్ గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం లూజ్ గా కావాలి అనుకుంటే ఇలా రౌండ్ గా మీరు మెజర్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్ అనేది ఇలా మెజర్ టేప్ లోపల పెట్టుకొని తీసుకోవచ్చు, కొంచెం లూజ్ గా కావాలి అనుకుంటే. లేదంటే ఫుల్ టైట్ గా కూడా తీసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం. సో క్లియర్. వేస్ట్ రౌండ్ కూడా సేమ్ యాజ్ అంతే. మీకు ఫుల్ టైట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా టైట్ గా తీసుకోవచ్చు, లేదంటే ఒక ఫింగర్ అనేది ఇలా మెజర్ టేప్ లోపల పెట్టుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో క్లియర్. చెస్ట్ రౌండ్ అలాగే వేస్ట్ రౌండ్ ఎలా మెజర్ చేసుకొని తీసుకోవాలి అన్నది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు అపెక్స్. షోల్డర్ టు అపెక్స్ మెజర్మెంట్ కి కూడా బ్లౌజ్ ఫ్రంట్ లైన్ తీసుకోవడానికి షోల్డర్ మిడిల్ లో మెజర్ టేప్ పెట్టుకుంటాం కదా, సేమ్ యాజ్ షోల్డర్ టు అపెక్స్ పాయింట్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా షోల్డర్ మిడిల్ లోనే మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని చెస్ట్ మిడిల్ పాయింట్ వరకు షోల్డర్ టు అపెక్స్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది మీరు బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ తీసుకునేటప్పుడే తీసుకోవచ్చు. సో బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ తీసుకునేటప్పుడు షోల్డర్ టు అపెక్స్ అలాగే షోల్డర్ టు లో చెస్ట్ మెజర్మెంట్స్ ఒకేసారి తీసేసుకోవచ్చు. సో ఇలా షోల్డర్ మిడిల్ లో మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని షోల్డర్ నుంచి చెస్ట్ మిడిల్ పాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. అదే షోల్డర్ టు అపెక్స్ మెజర్మెంట్. సో క్లియర్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి అపెక్స్ టు అపెక్స్. అపెక్స్ టు అపెక్స్ అంటే మిడ్ పాయింట్ టు మిడ్ పాయింట్. సో ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు చెస్ట్ మిడ్ పాయింట్ టు మిడ్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. దాన్నే అపెక్స్ టు అపెక్స్ మెజర్మెంట్ అంటారు. ఈ సైజ్ లో అపెక్స్ టు అపెక్స్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచెస్. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి రెడీ షోల్డర్. రెడీ షోల్డర్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే మనం ఫుల్ షోల్డర్ ని మెజర్ చేసుకునేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ నుంచి ఇలా స్ట్రైట్ గా చెక్ చేసుకొని షోల్డర్ మీదకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకుంటాం కదా, ఇప్పుడు కూడా రెడీ షోల్డర్ మెజర్ చేయడం కోసం ఇలా చెక్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడి వరకు. సో మీరు ఎంతైతే ఇక్కడ రెడీ షోల్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారో షోల్డర్ మీద డిసైడ్ కావాలి. ఇక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటున్నారా అలా. సో ఇది ఇది ఒక బ్లౌజ్ అనుకుంటే ఇది వచ్చేసి రెడీ షోల్డర్ అవుతుంది. సో సేమ్ ఇదే పాయింట్ నుంచి మీరు ఎంతైతే రెడీ షోల్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. సో క్లియర్. రెడీ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది నోట్ చేసుకోవాలి. సో ఈ సైజ్ లో రెడీ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్. ఫ్రంట్ నెక్ డీప్ కూడా సేమ్ యాజ్ మనం 3 మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ అలాగే షోల్డర్ టు అపెక్స్ లెంత్, షోల్డర్ టు లో చెస్ట్ లెంత్, అప్పుడే ఈ మెజర్మెంట్ ని కూడా తీసుకోవచ్చు మనం.
సేమ్ యాజ్ షోల్డర్ మిడిల్లో మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని మీరు ఎక్కడి వరకు అయితే నెక్ డీప్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఫ్రంట్ సైడ్ అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని నోట్ చేసుకోవాలి. సో క్లియర్. ఈ సైజ్ లో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ అనేది బాడీ మీద మెజర్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ నెక్ డీప్ కోసం బ్యాక్ బెల్ట్ లెంత్ అనేది డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎంతైతే బ్యాక్ బెల్ట్ లెంత్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బ్లౌజ్ బ్యాక్ లెంత్ లో నుంచి మైనస్ చేస్తే బ్యాక్ నెక్ డీప్ అనేది వస్తుంది. సో బ్యాక్ బెల్ట్ లెంత్ అంటే ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ లుక్. సో ఇది బ్లౌజ్ బెల్ట్ లెంత్ అంటే మనం హుక్స్ అండ్ ఐ పట్టి ఎంత లెంత్ తో అయితే పెట్టుకోవాలి అనుకుంటామో అదే బ్యాక్ బెల్ట్ లెంత్. సో క్లియర్. ఇది ఈ మెజర్మెంట్స్ లో బ్యాక్ బెల్ట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్ ని బ్లౌజ్ బ్యాక్ లెంత్ లో నుంచి మైనస్ చేస్తే బ్యాక్ నెక్ డీప్ అనేది వస్తుంది. సో 14 లో నుంచి మైనస్ 5 ఇంచెస్ తీసేస్తే ఎంత 9 ఇంచెస్. సో బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్. సో ఇలా బ్యాక్ నెక్ డీప్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. సో క్లియర్. లేదు మీరు బాడీ మీదే బ్యాక్ నెక్ డీప్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ యాజ్ షోల్డర్ మిడిల్లో మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని మీకు ఎక్కడి వరకు అయితే బ్యాక్ సైడ్ నెక్ డీప్ కావాలి అనుకుంటున్నారో మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ లెంత్. స్లీవ్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఫుల్ షోల్డర్ తీసుకున్నామో ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని హ్యాండ్ మీద స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని మీకు ఎంతైతే స్లీవ్ లెంత్ కావాలి అనుకుంటున్నారో ఆ లెంత్ అనేది నోట్ చేసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ కి ఎలా మెజర్ చేస్తాం, ఇలా ఆర్మ్ హోల్ నుంచి స్ట్రైట్ గా షోల్డర్ మీదకి చెక్ చేసుకొని ఆ పాయింట్ నుంచి అలాగే ఈ దగ్గర నుంచి స్ట్రైట్ గా చెక్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా. ఇలా ఈ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని మీరు స్లీవ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. సో క్లియర్. ఈ సైజ్ లో స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ బ్లౌజ్ లో స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ కదా. క్యాప్ స్లీవ్స్ అనేవి 3, 3.5, 4, 4.5, 5 ఇంచెస్ వరకు ఉంటే లుక్ అనేది బాగుంటుంది. సో అంతకంటే కిందికి ఉంటే క్యాప్ స్లీవ్స్ అనేవి అంత లుక్ బాగోదు. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ రౌండ్. సో మీరు ఈ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని ఎక్కడి వరకు అయితే స్లీవ్ లెంత్ తీసుకుంటారో అక్కడే స్లీవ్ రౌండ్ అనేది రౌండ్ గా తీసుకోవాలి బ్యాక్ టు ఫ్రంట్. సో క్లియర్. సో ఈ సైజ్ లో స్లీవ్ రౌండ్ వచ్చేసి 11.75. సో క్లియర్. ఓవరాల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అన్నది వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లివ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.